ఫైనల్లీ మేము ఆర్డర్ చేసిన బాక్స్ వచ్చేసింది. దీని గురించి 3 days నుంచి వెయిట్ చేస్తున్నాను. 3 days బ్యాక్ రావాలి. అతను మా ఇంటి దాకా వచ్చాడు, కింద వాచ్మెన్ దగ్గర సైన్ కూడా పెట్టాడు, కానీ పైన మా ఫ్లాట్కి రాలేదు. అడ్రస్ దొరకలేదు అని చెప్పేసి వాడంతా వాడు రిటర్న్ చేసేసాడు అనమాట. మళ్ళీ మేము అమెజాన్ కాల్ చేసి మాకు కావాలి ఇది, మేము రిటర్న్ ఏం చేయలేదు ఇది అని అంటే మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వాడు వచ్చాడు అనమాట. కిమ్మి ముందు ఓపెన్ చేయాలి, ఎందుకంటే షీ వాజ్ సో ఎక్సైటెడ్ వాళ్ళు గిఫ్ట్ కావాలని. నిన్న ఇది గిఫ్ట్ రావాల్సింది కదా, సో అవుట్ ఫర్ డెలివరీ ఉండేసరికి నేనేంటంటే కిమ్మికి చెప్పేసాను, నేను వచ్చేటప్పుడు నేను నిన్న షూట్లో ఉండే, సో వచ్చేటప్పుడు నేను నీకు గిఫ్ట్ చేస్తున్నా, సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే అని చెప్పి బిల్డప్ ఇచ్చాను అనమాట. ఇంటికి వచ్చేసరికి అది రాలేదు. కిమ్మి ఏడవడం స్టార్ట్. అందుకని ఈరోజు ఏం చెప్పలేదు, మళ్ళీ అది వస్తుందో రాదో అని చెప్పి. సో ఇప్పుడు చూడాలి రియాక్షన్ అట్టు. అమ్మో అయ్యో గెట్ డన్, హోంవర్క్ అయిపోయింది కిమ్మిలోది. चलो गुड गर्ल. ఇప్పుడు सरप्राइज गिफ्ट चाहिए ना किमिल को, तो इधर चुपचाप रहो, आइज क्लोज करके मैं सरप्राइज गिफ्ट लाता. जल्दी आना. हाँ जल्दी लाता, वेट. आइज ओपन. इसमें क्या है? आप ही बोलो अभी ओपन करके. वाह नहीं हो रहा, कट कर दो ऐसे कट कर दो. हाँ ठीक है कट करता है. వెయిట్ ఓపెన్ చేద్దాం. సరే ఓపెన్ చేద్దాం, వెయిట్. ఐస్ క్లోజ్, ఐస్ క్లోజ్. कुछ भी नहीं है. अयो कुछ भी नहीं है ना. अच्छा कहाँ चले गया. आइस क्लोज, फिर से मैजिक लगे. आइस क्लोज. క్వాలిటీ బాగుంది, హెవీ ఉంది, చాలా బరువు ఉంది. सॉरी करके मारोगे तो चल जाता. सॉरी. यस మీకు పిచ్చిగా నచ్చేసింది, వదులుతలేదు, నన్ను కూడా ముట్టుకొని ఇస్తలేదు. ఇది ఆర్డర్ చేసినాం కదా, దానికి ఇది 2 కలిపి మేము ఇప్పుడు ఒక మ్యూజిక్ బ్యాండ్ పెడదామా కిమ్మి? ఒక బ్యాండ్ కంపెనీ పెడదాం. కిమ్మి అది కొడుతుంది, నేను ఇది కొడతా, ఓకేనా? చలో బజా. అమ్మా వెయిట్ కాదానా ఆ పేలో. గుడ్. అది సిచ్యువేషన్. కిమ్మికి బాగా నచ్చేసింది, అది వదులుతలేదు. యాక్చువల్లీ ఆఫ్రికన్ డ్రమ్ అనమాట ఇది, దీన్ని పేరు అది నాకు కూడా ప్రొనౌన్స్ చేయడం రావట్లేదు. సో అది ఆఫ్రికన్ డ్రమ్. అండ్ ఇదే టర్కిష్ డ్రమ్ కూడా ఉంటుంది. టర్కిష్ది వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ తోటి ఉంటుంది, ఇది కంప్లీట్లీ లెదర్ అనమాట. పైన ఏదైతే సర్ఫేస్ ఉందో ఇదే రకం. అమ్మా కాకపోతే కొంచెం హెవీ ఉందండి, ఒక్కటి చూడాలి, ఎందుకంటే ఇది కిందది
కింద ఏదైతే ఉందో ఇది ప్రాపర్ వుడ్ అనమాట, వుడ్ మెటీరియల్, అండ్ పైన ఉన్న మెటీరియల్ ఏమో లెదర్. చిన్నపిల్లలకి ఇట్లా ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ లేదంటే ఏమైనా కానీ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తే, నాట్ జస్ట్ స్టడీస్, కొంచెం వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ కానీ వాళ్ళ ఓవరాల్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.